యాక్చువల్గా ఇందులో సర్ప్రైజ్ ఏంటంటే అసలు ఎంఆర్ఓకు ఆయన పార్టీయే కాదు. ఈయన హైకోర్టులో ఎందుకు అఫిడవిట్ వేసిండు? ఆల్రెడీ ఆర్డీఓ వేసిన తర్వాత ఈయన వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దీన్ని జీపీ ఎట్లా అలౌ చేసిండు? దీన్ని కలెక్టర్ ఎట్లా అలౌ చేసిండు? ఇది ఒక పార్ట్. ఇందులో ఎంఆర్ఓ లాస్ట్ నేను మీకు చదివి వినిపించిన లాస్ట్ బట్ 1 పేరాగ్రాఫ్లో వీళ్ళ పేర్లు మొత్తం భూభారతిలో ఎక్కించండి అని చెప్పి కూడా ఎంఆర్ఓ గారు రాసిండ్రు. ఆయన రాయడం, భూభారతిలో ఎక్కించడం కూడా జరిగిపోయింది. దీస్ ఆర్ ఆల్ ద డాక్యుమెంట్స్. మొత్తం 170 ఎకరాలు భూభారతిలో ఎక్కించేసిండ్రు. ఏ రోజు ఎక్కించిండ్రు? అయితే దాంట్లోకి పోయే ముందు అసలు భూభారతి చట్టం ఏం చెప్తుంది, మన రాష్ట్రంలో ఉన్న భూభారతి చట్టం ఏం చెప్తుందో కూడా చదివి వినిపిస్తా. భూభారతి చట్టం ఏం చెప్తుందంటే, ముటేషన్ ఇన్ అదర్ కేసెస్ ఎనీ పర్సన్ ఆర్ ఎ పర్సన్ హూ ఎక్వైర్ రైట్స్ ఓవర్ ల్యాండ్ త్రూ వేరియస్ mods stated in clauses H and S of subsection 12 of section 2 and seeking mutation shall make an application in the prescribed format to the RDO through the website prescribed for this purpose. On receipt of the application, the RDO shall within the time prescribed determine as to whether and if so in what manner the record of rights may be amended in consents. అంటే ఆర్డీఓకు దరఖాస్తు పెట్టాలి, ఆర్డీఓ దాన్ని ఇచ్చినటువంటి సమయంలో దీన్ని అమలు చేయాలి ఆర్డీఓ అని చెప్పి మన భూభారతి చట్టం చెప్తుంది. కానీ ఇక్కడ ఎంఆర్ఓనే దీన్ని భూభారతిలో పెట్టండి అని చెప్పి చెప్పిండు. ఎంఆర్ఓ చెప్పిండు, ఇక్కడ భూభారతిలో ఎంట్రీ అయిపోయింది. ఇట్లా చాలా ఉన్నాయి వ్యక్తులు. ఒక పేరు చదువుతాయి ఇలా. కల్పనారెడ్డి, తండ్రి పేరు కృష్ణారెడ్డి, సర్వే నంబర్ 172, 2 ఎకరాలు, పట్టా ల్యాండు. ద రికార్డ్స్ ఆర్ అప్డేటెడ్ ఆన్ 24 మే 2026. అంటే 24 మే 2026 నాడు భూభారతిలో ఇది పట్టా భూమిగా ఎక్కించేయడం జరిగింది. ఇట్లా మొత్తం 170 ఎకరాలు ఎక్కించారు. ఇంట్లో కొంతమంది మంత్రులు, మంత్రుల కుటుంబ సభ్యులు, వాళ్ళ వివరాలు కూడా ఉన్నాయి, వాళ్ళ పేర్లు కూడా ఎక్కినాయి. ఇలా అవి ఎవరు ఏందనేది బయట పెడతాం మళ్ళీ. అయితే మరి ఈ భూమి ప్రభుత్వ భూమి అని ఆర్డీఓ చెప్పినప్పుడు ఎంఆర్ఓ పట్టా భూమికి ఎట్లా తెలుస్తాడు? మరి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది, ఇది స్కామ్ అయిందనే విషయం వచ్చింది, బయటపడ్డది, పత్రికలు రాసినాయి. ఏం చేసిండ్రు? గప్చుప్గా ఎంఆర్ఓని ట్రాన్స్ఫర్ చేసిండ్రు, ముటేషన్ మాత్రం చేసుకున్నారు.